నమస్కారం అండి. డాక్టర్ శ్రీహర్ష, నేను యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ బేగంపేట. జెనైటల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి? రీకన్స్ట్రక్షన్ అంటే నార్మల్గా ఉన్నది ఎప్పుడైతే పాడైపోతుందో దాన్ని మళ్ళీ మనం నియర్ నార్మల్ పద్ధతిలోకి తీసుకొచ్చే ఒక ఆపరేషన్ అన్నమాట. సో రీకన్స్ట్రక్షన్ మనం శరీరంలో చాలా చోట చేస్తుంటాం. జెనైటల్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే అంగాన్ని, పాడైపోయిన అంగాన్ని మళ్ళీ సెట్ చేయడం, ఆర్ అంగం లేని వాళ్ళకి ఒక కొత్త అంగం సృష్టించడం, ఇలాంటి ఆపరేషన్స్ అన్నమాట. సో జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీలో అంటే ఫీమేల్ టు మేల్ అవ్వాలనుకునే వాళ్ళలో చాలా కామన్గా చేసే ఆపరేషను పినైల్ రీకన్స్ట్రక్షన్. సో దాని మైక్రో సర్జికల్ టెక్నిక్స్ వేరే ఉంటాయి. ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ అండ్ మైక్రో సర్జరీ వీళ్ళందరూ కలిసి చేసే ఆపరేషన్ అన్నమాట. సో జెండర్ రీఅసైన్మెంట్ అంటే ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళగా మారదాం అనుకున్నప్పుడు జెండర్ రీఅసైన్మెంట్ చేసినప్పుడు మనం చేసే ఆపరేషన్ ఒకటి పినైల్ రీకన్స్ట్రక్షన్. అది కాకుండా కొంతమందికి యాక్సిడెంట్ వల్ల, ఈ వార్లో యుద్ధాల్లో పాల్గొనే వాళ్ళకి బాంబు పిల్లల వల్ల, దానివల్ల కూడా కొంతమందికి అంగం దెబ్బతిని పూర్తిగా పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఏదో చిన్న ఇంజరీ జరిగి అంగం మీద చాలా పెద్ద దెబ్బ ఏర్పడి అది పూర్తిగా పోవడము, కొంతమంది క్యాన్సర్ వల్ల మనం అంగం పూర్తి తీసేయడము, ఇలాంటి వాళ్ళు కూడా మనం జెనైటల్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. సో రీకన్స్ట్రక్షన్ అంటే ఎలా చేస్తాం? బయట నుంచి తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ పీనిస్ లాంటిది ఏం పెట్టం. మనం శరీరంలో ఉండే కండరాల ద్వారా, స్కిన్ ద్వారా, ఫ్యాట్ ద్వారానే మనం అంగం రూపంలో ఒక కొత్త అంగాన్ని తయారు చేసి అక్కడ మనం అమరుస్తుంటాం అనమాట. సో దీనికి మైక్రోవాస్కులర్ టెక్నిక్స్ మనం అవలంబిస్తాం. అంటే ఆల్రెడీ అంగంకి ఏవైతే రక్త సరఫరా చేసి నరాలు ఏవైతే ఉంటాయో, ఆ నరాలు ఏవైతే ఉంటాయో మనం వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇది కోరుకునే పేషెంట్స్ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం బాగానే ఉంటుంది. బట్ దీని ఇండికేషన్స్ చాలా తక్కువ. సో మోస్ట్ కామన్ ఇండికేషన్ వచ్చేసి జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ, ఇంకోటి వచ్చేసి క్యాన్సర్ ద్వారా పూర్తిగా పీనిస్ కోల్పోయిన పేషెంట్, ఇంకోటి వార్లో, యుద్ధాల్లో వీటిలో బాంబు పిల్లల వల్ల వాటి వల్ల పీనిస్ కోల్పోయిన పేషెంట్ కూడా మనం చేస్తూ ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.